అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా చేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. మీనరాశి జాతకం చూద్దాము. అమ్మ పేరు మీద గవ్వలు ఎలా వస్తాయో చూద్దాం వాళ్ళ జాతకం. మీనరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ భార్యాభర్తల మీద స్త్రీలో కానీ పురుషుల్లో కానీ అష్టదరిద్రం వెంటాడుతున్నది. ఏ పని చేసినా కానీ వాళ్ళ చేయి మీదకి వెళ్ళి సంపాదన ఉండదు, ఏది ఉండదు. ఏ పని చేసినా కానీ ఎంత లాభమో ఖర్చు మీదనే ఉంటుంది. వాళ్ళకు సంపాదించిన అంతే, పడగొట్టుకున్న అంతే, పెట్టుకున్న అంతే. వచ్చిన పైసా బరకతి ఉండదు, చేసిన సంపాదనలో బరకతి ఉండదు. వాళ్ళ భర్తలు కూడా చక్కదనంగా ఉండదు. ఇంట్లో గొడవలు కిరికిరి మొదలవుతాయి. పురుషులకు చెప్తున్నాను, కిరికిరి గొడవలు, ఇంట్లో లేనిపోయిన అడ్డింకలు, లేనిపోని సమస్యలు, లేనిపోని అల్లరితలు మాటలు ఎదురు వస్తాయి. దానివలన వాళ్ళకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే చదువులో కానీ విద్యలో కానీ విద్య రేఖలో కానీ ఇంకా భర్తల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ప్రతి ఒక్క పనిలో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకున్నా కూడా వాళ్ళు ఓపిక పట్టి చేస్తే వాళ్ళకి అది అద్భుతంగా అవుతుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఉంటే వీళ్ళు భర్తలు ఏకమై అన్నదమ్ములు కలిసి ఉన్నా, అక్కచెల్లెలతో ఉన్నా కూడా ఉన్నా, ఇంటికి పెద్దవాళ్ళు ఎవరై ఉంటారో, తమ తల్లి ఉన్నా తండ్రి ఉన్నా, అలా పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారో, పెద్ద అక్క ఉన్నా కూడా అన్నయ్య ఉన్నా కూడా ఇలా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వీళ్ళు భర్తలుగా ముందుకు వెళ్తే వీళ్ళకు పనులు అనేవి సక్రమంగా జరుగుతాయి. వీళ్ళే పెద్దవాళ్ళు అయి ఉంటే ఇల్లు కన్న తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకొని ముందుకు చేసిన మీ పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే మీ రాశి మీద, ఎందుకంటే భర్తల మీద అంటే స్త్రీలకు అంతం ఉంది, పురుషులకు అంతం ఉంది కాబట్టి ఇద్దరికి సమానం నడుస్తుంది. దీని ప్రకారంగా వీళ్ళు ఇద్దరు కూడా సమానంగా వీళ్ళు పూజలు చేసుకుంటూ పోతే, నమ్ముకున్న దేవుని దగ్గర పోతే, కోరికలు తీర్చుకున్న దగ్గర కోరిక తీరింది ఉంటే ఆ దేవుడికి ఏది కోరుకుంటారో ఆ కోరిక తీర్చుకొని ఇంట్లో పూజ పునస్కారాలు చేసుకొని ముందుకు సవ్యంగా నడవచ్చు. ముందుకు అనుకున్న పనులు కూడా గెలుపు జరుగుతాయి. దానివల్ల వాళ్ళకి ఇద్దరికి పురుషులకు బోర్రలే పడ్డది, స్త్రీలకు కూడా బోర్రలే పడ్డాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అందరికీ మంచిది, అందరికీ శుభం ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరు పూజ ఇంట్లో కూడా పద్ధతి పాటించండి. అందరికీ నమస్కారం.